కంగ్రాచులేషన్స్. ఏమైందండి? 1 ఇయర్గా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఒక్క రోజులో పోయింది. వేరే వాళ్ళకి వచ్చింది. ఈసారి శాలరీ పెరుగుతుంది అనుకున్నాను. ముందు ఫ్రెష్ అప్ అయ్యారండి, వెళ్ళండి. కాదు, నేను ఇంత బాధలో ఉంటే నీకు బాధ అనిపించట్లేదా? నేను మీరు బాధపడితే మీ ప్రమోషన్ వచ్చేస్తుందా? వచ్చేస్తుంటే చెప్పండి, ఇద్దరం కలిపి బాధపడదాం. అలా కాదు, మనం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాం ఈ ప్రమోషన్ గురించి, రాలేదని. అండి, మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు, మీ మీద నాకు నమ్మకం లేనప్పుడు నేను బాధపడచ్చు. మీరేంటో, మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. మీకెందుకు రాలేదో, అవతల వాళ్ళకి ఎందుకు వచ్చిందో బాధపడకుండా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలిగితేనే దాన్ని పరిష్కరించడానికి ఒక దారి దొరుకుతుంది. అలా బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుందండి? బుర్రలో వేడి, కడుపులో మంట తప్పితే. సరిగా ఏముండవు? ఏమీ ఉండలేదు. మీరు గుడ్ న్యూస్తో వస్తారు, బయటికి వెళ్దాం అనుకున్నాను. ఊరికినే అన్నానులేండి. సరే, పోనీ బయటికి వెళ్దాం. ఇది సందర్భం కాదు, కానీ నేను 6 గంటలో వండేస్తాను. ఈ రోజైనా వంట తప్పుతుంది అనుకున్నాను. భర్తకు కొండంత బలం, భార్య ఇచ్చే ధైర్యం.